ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక సరికొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. మీ అందరికీ తెలుసు, మన ఛానల్లో ఎక్కువగా మనం టెంపుల్స్ విజిట్ చేస్తుంటాము. ఇదివరకు కూడా చాలా టెంపుల్ వ్లాగ్స్ నేను పెట్టాను. అయితే ఈరోజు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ హైదరాబాద్లో చాలామంది చూసుంటారు, చాలామంది ఇంకా చూసుండరు. ఒక అద్భుతమైన టెంపుల్ని, ఒక ప్లేస్కి నేను మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను. నాతో పాటు సంతోష్ ఉన్నాడు, డ్రైవ్ చేస్తున్నాడు, అండ్ సుమంత్, మమ్మీ అండ్ పాప ఈజ్ హియర్. సో ఈరోజు ఆ ప్లేస్లో ఏమేమి చూద్దాం ఏంటి అనేది అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం. బిఫోర్ వీ కంటిన్యూ ద వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి, సో దట్ ఇంకా మంచి వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ ఈరోజు మనం వెళ్ళబోయే ప్లేస్ ఏంటంటే సిద్ధగురువు రమణానందుల వారి రమణేశ్వరం మహాక్షేత్రం అండి. చాలా చాలా బాగుంటుంది. అండ్ ఈ క్షేత్రానికి చాలా అందరూ ఈ రమణేశ్వరం పేరు చెప్పగానే గుర్తుపట్టేది బంగారు శివలింగం. సో చూస్తున్నారుగా, సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షుల వారి బ్యానర్స్ మనకు అక్కడ కనిపిస్తున్నాయి. లోపలికి వెళ్తుంటేనే బంగారు శివలింగంతో పాటు వివిధ దేవతామూర్తుల విగ్రహాలు, అలాగే వేల శివలింగాలు ఇక్కడ కొలువై ఉన్నాయి. సో దర్శనం చేసేసుకుందామా. బంగారు శివలింగం ఎక్కడైతే ఫర్ ద ఫస్ట్ టైం హైదరాబాద్లో ప్రతిష్టాపన జరిగిందో ఆ ప్లేస్ రమణేశ్వరంలో ఉన్నాము. సిద్ధగురువు రమణానంద గారి చేతుల మీదుగా అద్భుతంగా ఎంతో చక్కటి ఆర్కిటెక్చర్, వేల శివలింగాలు కొలువై ఉన్నాయి ఇక్కడ. సో మనం ముందుకెళ్ళి ఇంకా ఏమేమి అద్భుతాలు ఉన్నాయో చూద్దాం. లోపలికి రాగానే ఇలా లెఫ్ట్ సైడ్లో మనకి పూజా స్టోర్ కానివ్వండి, బట్టల షాప్ కానివ్వండి, హోమ్ నీడ్స్ అండ్ డైరీ పార్లర్స్ ఇలా చాలా కనిపించాయి షాప్స్. అవి దాటాక ముందుకెళ్తే మనకు అక్కడ బ్యాటరీ కార్స్ ఉంటాయి. మేము మంచి పీక్ సమ్మర్లో వచ్చామండి. సో బ్యాటరీ కార్లోనే తిరగాలి, తప్పదు. అండ్ అక్కడ బ్యాటరీ కార్లో డ్రైవ్ చేసే అతను మాకు అన్నిటి గురించి వివరిస్తూ తీసుకెళ్ళాడు. ఎక్కడెక్కడ ఏమున్నాయి, వాటి విశిష్టత ఏంటి అనేది. సో ఆ బ్యాటరీ కార్ నడిపించే గైడ్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పేది నేను మ్యూట్ చేశాను, ఎందుకంటే ఆయన చెప్తున్నంతసేపు వెనక రమణానంద మహర్షి వారు ఆలపించినటువంటి ఓం నమ శివాయ చాంటింగ్ వస్తుంది. సో దానికి మన ఛానల్కి కాపీరైట్ పడుతుందేమో నేను దాన్ని ఆయన చెప్పేది రిమూవ్ చేశాను. చూడండి ఎలా కూర్చొని ఉన్నాడు. 2000కు పైగా శివలింగాలు, వివిధ దేవతామూర్తుల విగ్రహాలు, నాగ ప్రతిమలు, అమ్మవార్ల రూపాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇండియాలో ఉన్న చాలా ఫేమస్ పుణ్యక్షేత్రాల దేవుళ్ళ రెప్లికాస్ అన్నీ ఇక్కడ ఆయన ప్రతిష్ఠించడానికి చాలా చాలా కష్టపడ్డారు. ఎంతో డెడికేషన్, ఎంతో భక్తి శ్రద్ధలు ఉంటే తప్పించి ఇటువంటి మహాక్షేత్రాన్ని స్థాపించడం అనేది అంత సామాన్యమైన విషయం కాదండి. మరొక స్పెషాలిటీ ఏంటంటే ఈ క్షేత్రంలో 3 అడుగులకు పైగా ఉన్న బంగారు శివలింగాన్ని మరి కాసేపట్లో మనం దర్శనం చేసుకుంటాం. 100 కిలోల బంగారంతో ఈ శివలింగాన్ని కొలువు తీర్చారు. కాస్త చల్లపూట వచ్చారంటే మీరు ఒక 3-4 గంటలు బ్యాటరీ కార్ లేకుండానే నడుస్తూ చక్కగా ప్రతి ఒక్క విగ్రహాన్ని తీక్షణంగా చూస్తూ భక్తి శ్రద్ధలతో ఈ క్షేత్రంలో మీరు టైం గడపచ్చు. కానీ మేము మంచి సమ్మర్లో వచ్చాము, పీక్ సమ్మర్లో వచ్చాము. సో కాళ్ళు కాలిపోతున్నాయి కాబట్టి బ్యాటరీ కార్ యూజ్ చేసుకొని మేము ఇవన్నీ తిరగడం జరిగిందనమాట. చూసారుగా మా అమ్మాయి చక్కగా అన్నీ చూస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఫోటోలో ఉన్నవారే సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారండి. ఫ్రాంక్లీ మేము ఆయన ఫాలోవర్స్ కాదు, కానీ ఒక భక్తి తత్వాన్ని ఆయన బోధించడం కానీ, ఇంత పెద్ద మహాక్షేత్రాన్ని స్థాపించడం కానీ, ఎంతోమందికి భక్తి మార్గాన్ని చూపించడంలో కానీ
ఆయన చేస్తున్న కృషి సేవలు మాకు నిజంగా చాలా బాగా నచ్చాయి. ఆ రోజు వారు ఆశ్రమంలో లేరని తెలిసింది. జనరల్గా ఆయన ప్రవచనాలు అవి జరుగుతూ ఉంటాయి డైలీ. అయితే ఆ రోజు ఆయన లేరు. మేము కూడా గుడి చూద్దాము, బంగారు శివలింగం ఎలా ఉంటుంది, ఇంకా మిగతా దేవతల్ని దర్శించుకోవాలి అని చాలా ఇంట్రెస్టెడ్గా వెళ్ళాము. చూస్తున్నారు కదండి, అదే బంగారు శివలింగం అండి. 3 అడుగులకు పైగా అండ్ వందల కిలోల బంగారంతో దీన్ని తీర్చిదిద్దారు. అయితే ఇక్కడ అభిషేకం చేయాలనుకున్న వారు చేయొచ్చు. దానికి టికెట్ ఉంటుంది. టికెట్ తీసుకొని గర్భగుడిలోకి వెళ్ళి ఆ బంగారు శివలింగానికి అభిషేకం చేసే అవకాశం ఉంటుంది. నా తమ్ముడు సుమంత్ ఈ అభిషేకం చేయడం జరిగిందండి. మా అందరి తరపున నా తమ్ముడు వెళ్ళి బంగారు శివలింగానికి అభిషేకం చేశాడు. అలాగే ఇక్కడ చూడవలసిన ప్లేస్లో ఇది కూడా ఒకటండి. అన్ని శక్తి పీఠాల్లో ఉన్న అమ్మవార్ల రెప్లికాస్ ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ ఫైనల్గా అమ్మవారిని దుర్గామాతను కూడా చూడొచ్చు. ఇది శివశక్తి సాయి పీఠం అండి. అంటే ఇక్కడ శివుడు కొలువై ఉన్నాడు ముఖ్యంగా, అలాగే అమ్మవారు కొలువై ఉన్నారు శక్తి, అలాగే షిరిడీ సాయినాథుడు కూడా కొలువై ఉన్నాడు. సో భక్తులు ఏం నమ్ముతారంటే ఈ ముగ్గురు అనుగ్రహాలు పొందాలంటే ఇక్కడికి వచ్చి వారిని దర్శించుకుంటే సరిపోతుంది అని చాలామంది భక్తులు నమ్ముతారు. అందుకే ఇక్కడ ఎప్పుడు కూడా చాలామంది భక్తులు విజిట్ చేస్తూ ఉంటారు. చాలా రద్దీగా ఉంటుంది. ముఖ్యంగా శివరాత్రి టైంలో వేల మంది వస్తారట. శివరాత్రి టైంలో చాలా కన్నుల పండుగ ఉంటుందని, వేల శివలింగాలకి అభిషేకం జరుగుతూ ఉంటుందని ఇక్కడ చెప్తున్నారు. అలాగే ఎన్నో ఎకరాల్లో ఈ క్షేత్రాన్ని కట్టారు. అండ్ ఇక్కడ నమ్మకం ఏంటంటే భక్తులకి ఏదైనా కోరిక కోరుకుంటే అది తీరితే ఇక్కడ వారు శివలింగాన్ని ప్రతిష్ఠించే అవకాశం ఉంటుంది. సిద్ధగురువు గారి చేతుల మీదుగా ఇక్కడ వారు శివలింగాన్ని ప్రతిష్ఠించవచ్చు. దానికంటూ కొంత ఖర్చు అవుతుంది, అది వారు చెప్తారు. సో అది వారి నమ్మకం అన్నమాట. అంటే ఏదైనా నమ్ముకుంటే ఇక్కడ శివయ్యకి దండం పెట్టుకుంటే ఖచ్చితంగా తీరుతుందని, తర్వాత వచ్చి వారి మొక్కుని ఒక శివలింగం ప్రతిష్ఠించడం ద్వారా తీర్చాలని. హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి ఈ రమణేశ్వర ఆలయం ఒక 60 నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అలాగే యాదాద్రి జిల్లా నుంచి వచ్చే వాళ్ళకి ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది. భువనగిరి నుంచి 15 కిలోమీటర్లు ఉంటుంది. చూస్తున్నారు కదా, రకరకాల శివలింగాలు కాలభైరవుడితో సహా మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. బయట ఉన్న శివలింగాలకు కూడా అభిషేకం చేయొచ్చు. దానికి కూడా టికెట్ ఉంటుంది. టికెట్ తీసుకొని మనం అభిషేకం చేయొచ్చు. చాలామంది భక్తులు 1 డే ట్రిప్ లాగా వచ్చి అలా ఒక ప్రశాంతతని కోరుకునేవారు. అలా వచ్చి దైవ సన్నిధిలో గడిపి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే ఇక్కడ 1-2 రోజులు స్టే చేయాలనుకునే వాళ్ళకు కూడా ఇక్కడ రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయని విన్నాను. అది నేను చూడలేదు, బట్ రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ స్టే చేయొచ్చట. దీన్ని మొక్కు శివలింగం అంటారట. సో ఈ లింగాన్ని మనం పట్టుకొని మన మనసులో ఉన్న కోరికలు, మన బాధలు, మన కష్టాలు చెప్పుకుంటే స్వామి ఇట్టే తీర్చేస్తాడు, మనల్ని చల్లగా చూస్తాడు, కరుణిస్తాడు అని భక్తుల విశ్వాసం.
ఈ ప్లేస్కి శివరాత్రి రోజు చాలా ప్రాముఖ్యత ఉంటుందండి. ఎందుకంటే పైన కనిపిస్తున్న అతిపెద్ద శివలింగం ఏదైతే ఉందో అదే ఈ క్షేత్రంలో ఉన్న పెద్ద శివలింగం అన్నమాట. ఇక్కడ సిద్ధగురు శివరాత్రి రోజు అభిషేకం చేస్తారు. అండ్ ఇక్కడ నంది కూడా ఉంది, చూస్తున్నారు కదా. చాలా చాలా బాగా అనిపించింది. గాయస్ లిటరలీ ఇక్కడ ఎన్ని శివలింగాలు ఉన్నాయి, అసలు ఎన్ని దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి, అవన్నీ చూపించాలి అంటే అసలు చూపించడానికి కుదరదు. ఎందుకంటే చాలా వరకు మనకి లోపలికి ఎంట్రీ ఉండదు, లాక్ ఉంటుంది. అండ్ మనం ప్రతి ఒక్కటి తిరిగి చూడాలన్నా చాలా టైం పడుతుంది. సో చాలా వరకు మేము బ్యాటరీ కార్లోనే తిరుగుతూ మొత్తం చూసాము. అండ్ ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర ఉన్న ఇంకా కొన్ని దేవతామూర్తులని మేము నడుస్తూ చూసాము. సో ఇది వీడియో కన్నా డైరెక్ట్గా వచ్చి దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తేనే మనకి ఆ అనుభూతి ఏంటనేది తెలుస్తుంది. సో మీరందరూ కూడా రండి. 2000కు పైగా శివలింగాలు ఉన్నాయి అని తెలిసింది. ఎవరైనా ఇక్కడ ఏదైనా కోరిక కోరుకుంటే తీరితే వాళ్ళు వచ్చి ఇక్కడ వారి పర్సనల్గా వాళ్ళు లింగ ప్రతిష్ఠ చేయొచ్చు. ఇక్కడ రమణానందరుల వారు దగ్గరుండి ప్రతిష్ఠ చేపిస్తారు. సో అందుకని ఇక్కడ 2000కు పైగా శివలింగాలు ఉన్నాయని తెలిసింది. అండ్ నిజంగా చాలా బాగుంది ప్రాంగణం. మేము కొంచెం ఎండలో వచ్చాము, బట్ ఇప్పటికి ఒక 5:30 అయింది. ఇప్పుడు కొంచెం చల్లబడింది, 5:36 అయింది. అండ్ మా ఆయన రిలాక్స్ అవుతున్నారు. పాప కొంచెం అలసిపోయింది, బట్ యా చాలా కోఆపరేట్ చేసింది. ఇక్కడ ఇంకా చెప్పుకోవాల్సింది రమణేశ్వరం ఫుడ్ కోర్ట్ అండి. స్నాక్స్ చాలా బాగున్నాయి, ఈవినింగ్ మీల్స్ కూడా చాలా బాగుంటుందని విన్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. యాక్చువల్గా రమణేశ్వరంలో మేము మిర్చి బజ్జీ తిన్నాము, పకోడీ తిన్నాము, థమ్స్అప్ తాగాము, ఐస్ క్రీమ్ తిన్నాం. కానీ అవి నేను రికార్డ్ చేయలేదు. వాళ్ళ క్యాంటీన్లో ఫుడ్ యాక్చువల్లీ బాగుంది, మీల్స్ కూడా బాగుంటుందంట. బట్ నెక్స్ట్ టైం ట్రై చేయాలి. సో ఇంటికి వెళ్తున్నాము. ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.